హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మనకు యాక్చువల్గా సంగీత నాటక అకాడమీ వాళ్ళు క్లాసికల్ డాన్స్ ఫామ్స్గా 8 డాన్స్ ఫామ్స్ని గుర్తించడం జరిగింది. అయితే మనం ఈ 8లో ఇవాల్టి వీడియోలో ఒక ఫస్ట్ 4 క్లాసికల్ డాన్స్ ఫామ్స్ని డిస్కస్ చేద్దాము అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక 4 డాన్స్ ఫామ్స్ని డిస్కస్ చేద్దాము. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే, మీరు హైదరాబాద్ నుండి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే కొత్త బ్యాచెస్ అనేవి 1 మే నుండి స్టార్ట్ అవబోతున్నాయి. 1 మే నుండి. సో జాగ్రత్తగా గమనించండి. అండ్ మీరు ఈ కోర్సెస్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నట్టయితే, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ LTX క్లాసెస్ బిఫోర్ 30th ఏప్రిల్, ఫీజ్లో చాలా హైక్ ఉంది. ఒకసారి గమనించండి. 30th ఏప్రిల్ లోపు జాయిన్ అయితే, అంటే ఇంకో 2-3 డేస్లో మీరు జాయిన్ అయితే ఫీజు వచ్చేసి 70,000 రూపీస్ అనమాట. అండ్ ఇది మీరు త్రూ EMI ఆప్షన్ 5,000 రూపీస్ లాగా పర్ మంత్ పే చేసుకోవచ్చు. అదే మీరు 1 మే నుండి జాయిన్ అయినట్టయితే హైక్ అవుతుంది. ఫీ అనేది 1 lakh అవుతుంది అనమాట. అండ్ అది కూడా మీరు పర్ మంత్ పే చేసుకోవచ్చు. బట్ EMI వచ్చేసి 10,000 పర్ మంత్ అవుతుంది. 1 lakh లాగా మీరు పే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ ఫీ హైక్ని గమనించండి. సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ ఫ్రమ్ 1 మే ఆన్వర్డ్స్, దెన్ 30,000 హైక్ ఉంటుంది. కాబట్టి ఈలోపు మీరు కోర్సెస్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. యూ కెన్ సేవ్ 30,000 రూపీస్ అనమాట. అండ్ హైదరాబాద్లో బ్రాంచ్ ఎక్కడుంది అంటే, మనకి గాంధీనగర్లోని బ్రిడ్జ్ నాలా దగ్గర ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ ఆర్ యూ వాంట్ టు కమ్ డైరెక్ట్లీ టు హైదరాబాద్ బ్రాంచ్, మీరు ఏదైనా డెమో కానీ అలా వినాలి అనుకున్నట్టయితే, మీకు అడ్రస్ గురించి కానీ కోర్స్ గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ LTXclasses.com. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ టుడే. ఇవాల్టి సెషన్ ఏంటి అని అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ 8. సో ఇవి ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ అన్నమాట. ఓకేనా? భరతనాట్యం, కథక్, కథాకళి, కూచిపూడి, సత్రియ, ఒడిస్సీ, మోహినియాట్టం, మణిపూరి. ఓకేనా? సో దీస్ 8 are regarded as Indian classical dance forms as per సంగీత నాటక్ అకాడమీ. ఓకేనా? సంగీత నాటక్ అకాడమీ వాళ్ళు ఈ 8టిని క్లాసికల్ డాన్స్ ఫామ్స్గా గుర్తించడం జరిగింది. సో వీటిల్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ డాన్స్ అంటే ఏంటి, దీని ఆరిజిన్, దీని ఎవల్యూషన్ ఇండియాలో ఎలా ఉండింది అన్నది డిస్కస్ చేసుకుంటూ ఒక్కొక్క డాన్స్ ఫామ్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డాన్స్ అనేది ఇండియాలో ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? భరతముని అనే ఆయన నాట్యశాస్త్రం అనే బుక్ని రాశారనమాట. 200 BC to 200 AD మధ్యకాలంలోనే భరతముని అనే వ్యక్తి నాట్యశాస్త్రం అనే బుక్ని రాయడం జరిగింది. ఆ బుక్ ప్రకారము ఒక స్టోరీ చెప్తారనమాట. ఏంటి ఆ స్టోరీ అని అంటే, బ్రహ్మదేవుడు ఉంటాడు కదా, లార్డ్ బ్రహ్మ, త్రిమూర్తులు అంటాం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పి. సో లార్డ్ బ్రహ్మ దగ్గరికి మిగతా దేవతలందరూ వెళ్ళి ఏమని అడిగారంట అంటే, మాకు టైం పాస్ చేయడానికి, అంటే ఎంటర్టైన్మెంట్ కోసము ఏదో ఒక యాక్టివిటీ లాంటిది కావాలి, దానికోసం ఏదన్నా ఒకటి చెయ్యండి మా కోసము అని చెప్పి అందరూ దేవుళ్ళు దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఆ బ్రహ్మదేవుడే స్వయంగా మనకి బ్రహ్మదేవుడి మొహంలో నుండి, ఆయనకి 4 ముఖాలు ఉన్నాయి కదా బ్రహ్మదేవుడికి, చతుర్ముఖ బ్రహ్మ అంటారు కదా. సో 4 ముఖాల్లో నుండి 4 వేదాలు వచ్చాయి అని చెప్పి చెప్తారనమాట. ఓకేనా? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అంటాం కదా, 4 వేదాస్. సో ఆయన 4 ముఖాల నుండి 4 వేదాలు వచ్చాయి అని చెప్తారు. అలాంటి బ్రహ్మగారి దగ్గరికి మిగతా దేవతలందరూ వెళ్ళి, మాకు టైం పాస్ అవ్వడానికి, ఎంటర్టైన్మెంట్ కోసము మాకు ఏదైనా ఒక యాక్టివిటీ కావాలి అని అడిగితే, ఆయన నుండి 4 వేదాలు వచ్చినట్టే స్వయంగా బ్రహ్మనే 5వ వేదమైన నాట్య వేదాన్ని కూడా కనిపెట్టారు అని చెప్పి చెప్తారనమాట. అని చెప్పి ఎక్కడ ఉంది అని అంటే, భరతముని రాసినటువంటి నాట్యశాస్త్రం అనే గ్రంథంలో ఆయన ఆ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. జనరల్గా 5th వేద, పంచమ వేదం అని దేన్ని అంటారంటే మహాభారతంని కూడా అంటారు. అంటే భరతముని నాట్యశాస్త్రం ప్రకారము 5th వేద అంటే ఏది అని అంటే నాట్యవేద అని కూడా చెప్తున్నారనమాట. ఇక్కడ దాని అర్థం 5th వేద మహాభారతన నాట్యవేద అన్నది కాదు, బట్ 2 వేదాలతో సమానమైనవి, అంటే అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటివి అని చెప్పి చెప్పడానికి అని చెప్పి పంచమ వేదం అంటే నాట్యవేదం అని చెప్పి భరతముని నాట్యశాస్త్రంలో చెప్పడం జరిగిందనమాట.
ఓకేనా. సో అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఆ నాట్యానికి ఇండియాలో ఆ నాట్యం అనేది ఇండియాలో ఎప్పటి నుండి ఉంది, ఇండియాలో నాట్యం అన్నది ఎప్పటి నుండి ఉంది అని అంటే మనకి ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఉందన్నమాట నాట్యం అనేది. యాక్చువల్గా మనకు నాట్యము అనగానే గుర్తొచ్చే లైక్ ఐడెంటిఫై చేసుకునే గాడ్ ఎవరు అని అంటే శివుడు కదా, శివతాండవం అని చెప్పి అంటాము. సో ఆ శివతాండవం అనేది ఏం చెప్తుంది అనే దానికి కూడా భరతముని నాట్యశాస్త్రంలో చాలా క్లియర్గా రాయడం జరిగిందనమాట. శివతాండవం ఏం చెప్తుంది అని అంటే ఇక్కడ చూడండి, హియర్ యూ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ నటరాజస్వామి కదా, చిదంబరంలో నటరాజస్వామి ఉంటారు కదా ఆయన అనమాట. ఆ నటరాజస్వామి చేస్తున్నది ఏంటి, శివతాండవం అంటారు దీన్ని. సో ఈ శివతాండవం అనేది ఒక మనిషి యొక్క సైకిల్ గురించి, లైఫ్ సైకిల్ గురించి చెప్తుంది అని చెప్పి చెప్తారనమాట. ఎలా చెప్తుంది అని అంటే ఒక నాట్ జస్ట్ అ హ్యూమన్ బీయింగ్, టోటల్ యూనివర్స్ గురించి చెప్తుంది అని చెప్పి. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, నటరాజస్వామి ఒక హ్యాండ్లో ఇక్కడ ఏం కనపడుతోంది, డమరుకం అంటాం కదా మనము, సౌండ్ జనరేట్ చేసేది. సో ఆ డమరుకం అనమాట ఇది. ఈ డినోట్స్ సౌండ్ అంటే ఏంటి, క్రియేషన్ ఆఫ్ యూనివర్స్. అంటే మనం బిగ్ బ్యాంగ్ తోటి యూనివర్స్ అనేది స్టార్ట్ అయింది అని అంటాం కదా. సో ఈ సౌండ్ ఏం డినోట్ చేస్తుంది అని అంటే క్రియేషన్ని డినోట్ చేస్తుంది. ఓకేనా, క్రియేషన్ని డినోట్ చేసే విధంగా డమరుకం ఒక చేతిలో, అండ్ ఇక్కడ చూడండి ఈ చేతిలో 1 సెకండ్, ఈ చెయ్యి ఎలా ఉంది, ఇలా అభయ ముద్ర ఇస్తూ ఉంది కదా, అంటే నేనున్నాను మీకు అన్నట్టు. సో దీని అర్థం ఏంటి అని అంటే క్రియేషన్ తర్వాత ప్రిజర్వేషన్, అంటే నేను కాపాడుతాను మిమ్మల్ని అని. ఓకేనా, ప్రిజర్వేషన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఈ చేతిని ఒకసారి మీరు చూస్తే హియర్ దెర్ ఈజ్ ఫ్లేమ్ ఇన్ దిస్ హ్యాండ్ కదా, నిప్పు ఉంది చేతిలో, అవునా. సో నిప్పు ఏం డినోట్ చేస్తుంది, డిస్ట్రక్షన్ని డినోట్ చేస్తుంది. సో క్రియేషన్, ప్రిజర్వేషన్ అండ్ డిస్ట్రక్షన్. ఓకేనా, ఆయన 3 చేతుల్లోనూ 3 విషయాలు చెప్తున్నారనమాట. ఏంటంటే క్రియేషన్, ప్రిజర్వేషన్ అండ్ డిస్ట్రక్షన్. అండ్ ఇక్కడున్న ఇంకొక చెయ్యి చూడండి, ఈ చెయ్యి ఈ లేచి ఉన్నటువంటి ఈ కాలుని డినోట్ చేస్తుంది కదా. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి అని అంటే ఈ క్రియేషన్, ప్రిజర్వేషన్, డిస్ట్రక్షన్ అనేది ఒక సైకిల్. ఓకేనా, అంటే ఇది ఇలా నడుస్తూనే ఉంటుందన్నమాట. అంటే యూనివర్స్ అనేది పుడుతుంది, లైక్ అది ఉంటారు, అందులో యూనివర్స్లో మనుషులు ఉంటారు, ఆ తర్వాత అది డెస్ట్రాయ్ అయిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ కొత్తది క్రియేట్ అవుతుంది. సో ఈ సైకిల్ ఉంటుంది కదా. అండ్ మనుషుల సైకిల్ కూడా, అంటే హ్యూమన్ లైఫ్ సైకిల్ కూడా ఇలాగే ఉంటుంది, పుడతారు అండ్ లైఫ్ని లీడ్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ చనిపోతారు, మళ్ళీ పుడతారు. సో దీన్ని డినోట్ చేసే విధంగా ఇది ఉంటుంది. అయితే ఈ సైకిల్, ఈ నెవర్ ఎండింగ్ సైకిల్ అనేది ఎండ్ ఎప్పుడు అవుతుంది అని అంటే ఎప్పుడైతే ఆయన పాదాలని పట్టుకుంటామో అప్పుడు ఎండ్ అవుతుంది అన్నట్టు చెప్పడానికంటే ఈ చెయ్యి ఈ కాలుని చూపిస్తుంది అనమాట. సో దీనిని నమ్మండి, దెన్ దిస్ సైకిల్ విల్ ఎండ్ అన్నట్టు చెప్తున్నారు అని దీని అర్థము అని చెప్పి భరతముని నాట్యశాస్త్రంలో రాయడం జరిగింది. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొక కాలు ఉంది, ఈ కాలు కింద ఇక్కడ ఒక చిన్న బేబీ లాగా ఉన్నట్టు ఉంది కదా. సో దాని మీద తొక్కుతున్నట్టు, యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ అ బేబీ, ఇది ఒక రాక్షసుడు, అసుర అంటాం కదా. సో దీన్ని మర అని అంటాం. మర అంటే ఒక రాక్షసుడు, అంటే మనలో ఉన్న చెడుని, ఓకేనా. సో మనలో ఉన్న డెవిల్ని, ఈవిల్ని తొక్కి పెట్టి ఆయన పాదాలని పట్టుకుంటే దెన్ ఈ సైకిల్ అనేది ఎండ్ అయిపోయి మనకి మోక్ష వస్తుంది అని చెప్పి డినోట్ చేయడానికి అన్నట్టు ఈ నటరాజస్వామిని ఇలా తయారు చేయడం జరిగింది అని చెప్పి భరతముని నాట్యశాస్త్రంలో చెప్పారనమాట. అండ్ ఇక్కడ చూడండి నా హెయిర్ ఇలా ఉంది చూడండి, దిస్ యాక్చువల్లీ ఇది నాట్ జస్ట్ హెయిర్, ఇక్కడ ఆయన తల మీద గంగాదేవి ఉంటుంది కదా. సో దాన్ని డినోట్ చేసే విధంగా, అంటే ఇట్లా పాయలుగా ఉన్నట్టు గంగా రివర్ అలా ఫ్లో అవుతున్నట్టు చూపిస్తారనమాట. సో ఇది నటరాజస్వామి ఐడల్ వెనకలో ఉన్న సీక్రెట్ అని చెప్పి భరతముని నాట్యశాస్త్రంలో రాయడం జరిగిందనమాట. సో మనకి ఇండియన్స్కి నాట్యం అనేది నాట్ ఏ న్యూ కాన్సెప్ట్, ఎప్పటి నుండో ఉంది. ఎప్పటి నుండి ఉంది అని అంటే ఇదేంటిది, ఇది ఒక రాక్ మీద ఉన్న పెయింటింగ్ కదా.
మీరు దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లైక్ ఇది ఒక కమ్యూనిటీ డాన్సింగ్ లాగా ఉంది కదా, అందరూ కలిసి. ఇప్పుడు మనకు ప్రస్తుతం దింసా అట్లాంటివి ఉంటాయి చూడండి, అరకులో దింసా డాన్స్ చేస్తుంటారు ట్రైబల్స్. సో అట్లాంటి కమ్యూనిటీ డాన్స్ లాగా ఉంది కదా ఇది. అందరు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని డాన్స్ చేస్తున్నట్టుంది ఉంది చూడండి ఇక్కడ, కాలు ఇలా లేపి అలా. సో ఈ కమ్యూనిటీ డాన్సింగ్ లాంటి ఈ పెయింటింగ్ అనేది ఎక్కడిదంటే ఇది ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ అయిన భీంబేట్కా రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి కదా, భీంబేట్కా రాక్ పెయింటింగ్స్. సో ఈ భీంబేట్కా రాక్ పెయింటింగ్స్ అనేవి ప్రీ హిస్టారిక్, అంటే ఇవి ఐవిసి కన్నా పాతవి అంటాం కదా. సో భీంబేట్కా రాక్ పెయింటింగ్స్లోనే మనకు డాన్సింగ్కి సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళకు ఉంది అన్నది క్లియర్గా వీ కెన్ గెట్ టు అండర్స్టాండ్ విత్ దిస్ పిక్చర్, అవునా. సో డాన్స్ అనేది మనకు అప్పటి నుండి తెలుసు, అండ్ ఇది ఒక ఎగ్జాంపుల్ దానికి. అంతేకాకుండా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా ఒక 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 ఇది బయటపడింది కదా. సో దట్ ఈస్ డాన్సింగ్ గర్ల్ బయటపడిందా మనకి. సో మేడ్ అవుట్ ఆఫ్ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ అంటాం. సో విత్ త్రిభంగా పోస్టర్ అంటే ఇట్లా హిప్ మీద ఒక చెయ్యి పెట్టుకొని నిలబడుకున్న ఒక చిన్న అమ్మాయిలాగా ఉంటుంది ఒక పోస్టర్, అవునా, విత్ ఆల్ ఆర్నమెంట్స్ అండ్ ఆల్. సో డాన్సింగ్ గర్ల్ అని అంటున్నాం. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వాళ్ళకు కూడా డాన్సింగ్ గురించిన ఐడియా ఉంది, ఓకేనా. పోస్టర్స్, ముద్రాస్ అవన్నీ వాళ్ళకు కూడా తెలుసు అన్నది మనకి తెలుస్తుంది కదా. సో మన హిస్టరీ ఎంత పాతదో మన డాన్సింగ్ హిస్టరీ కూడా అంత పాతది అని చెప్పి మనం చెప్పచ్చు, అవునా. అయితే ఇప్పుడు మనము డాన్స్ ఫామ్స్ చూసే కన్నా ముందు కొన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ డాన్స్ అనేది చూద్దాం, ఓకేనా. ఆస్పెక్ట్స్ ఆఫ్ డాన్స్ అంటే ఏంటి అని అంటే నాట్యశాస్త్రం ప్రకారము 2 బేసిక్ ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట క్లాసికల్ డాన్స్కి, ఓకేనా. సో ఆ 2 బేసిక్ ఆస్పెక్ట్స్ ఏంటి అని అంటే ఒకటి వచ్చేసి లాస్య అని అంటాము, ఒక ఆస్పెక్ట్ వచ్చేసి లాస్య, ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేసి తాండవ, ఓకేనా. ఒక ఆస్పెక్ట్ ఏంటి లాస్య, ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేసి తాండవ. లాస్య అంటే ఏంటి అని అంటే అభినయం అంటాం కదా మనము, అభినయం. సో ఈ అభినయం అంటే గెస్చర్స్. సో ఈ గెస్చర్స్ పెట్టే పార్ట్నేమో లాస్య అని అంటాము. సో దిస్ ఈజ్ ఫెమినైన్ పార్ట్ ఆఫ్ ఎ డాన్స్. ఫెమినైన్ పార్ట్ అంటే ఒక అమ్మాయిని డినోట్ చేసే పార్ట్, ఒక ఆస్పెక్ట్ అనమాట. వేరస్ తాండవ వచ్చేసి ఇట్ ఈజ్ మోర్ అబౌట్ రిథమ్కి సంబంధించింది ఇది, ఓకేనా. రిథమ్ అంటే మూమెంట్స్ ఎక్కువగా ఉండే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తాండవ అని చెప్పి అంటారు. లాస్య అండ్ తాండవ ఆర్ 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ డాన్స్. సో ఈ రిథమ్ ఎక్కువగా ఉంది కదా కాబట్టి దీన్ని ఏమంటాము అని అంటే మేల్ ఆస్పెక్ట్ ఆఫ్ డాన్స్. ఫీమేల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డాన్స్ నేమో లాస్య అంటాము, మేల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డాన్స్ నేమో తాండవ అని చెప్పి పిలుస్తాం. ఇవి రెండు ఏ డాన్స్లో అయినా 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. వెదర్ ఇట్ ఈజ్ భరతనాట్యం, కూచిపూడి, కథకళి ఏదైనా తీసుకోండి, లాస్య అండ్ తాండవ అనేవి మిక్స్ అయినప్పుడు అది ఒక ప్రాపర్ డాన్స్ అనేది అవుతుందన్నమాట. లాస్య అంటే అభినయం, తాండవ అంటే రిథమ్. సో ఇవి రెండు కలిసినప్పుడే ఒక డాన్స్ ఫామ్ అనేది ఏర్పడుతుంది, ఓకేనా. అయితే ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ బుక్ గురించి డిస్కస్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ అభినయ దర్పణం అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ బుక్, సోర్స్ ఫర్ డాన్స్ ఫామ్స్. అంటే అసలు ఒక డాన్స్ ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద డాన్స్ మీద రాసిన వన్ ఆఫ్ ద అర్లియెస్ట్ బుక్స్ అనమాట. మనకి భరతముని నాట్యశాస్త్రము తర్వాత అంత పాత బుక్ ఏది అని అంటే అభినయ దర్పణం. అండ్ ఇట్ వాస్ రిటన్ బై, హియర్ యూ కెన్ సీ, నందికేశ్వర అనే ఆయన రాసిన అభినయ దర్పణం అనే బుక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ టు నో మోర్ థింగ్స్ అబౌట్ డాన్స్ అనమాట. ఈ అభినయ దర్పణంలోనే మనకి చాలా మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది ఈ నందికేశ్వర అనే ఆయన. ఇట్ ఈస్ అ ఫేమస్ ట్రీటీస్ ఆన్ డాన్స్ అంటాం అందుకే. అవి ఏంటి అనంటే ఈయన 3 పార్ట్లుగా చెప్పాడనమాట డాన్స్ని. అవి ఏవి అనంటే ఇక్కడ చూడొచ్చు మీరు, నాట్య అండ్ నృత్య అని చెప్పి 3 పార్ట్స్గా చెప్పడం జరిగిందనమాట. వాటిల్లో ఫస్ట్ వన్ నృత్య అంటే ఏంటి అనంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్లు లేకుండా బేసిక్ స్టెప్స్ ఉంటాయి కదా. సో బేసిక్ స్టెప్స్ అంటే మినిమం స్టార్టింగ్. సో బేసిక్ స్టెప్స్ వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్స్ ఈస్ కాల్డ్ నృత్య అని అంటారనమాట దీన్ని.
వెరాజ్ నాట్య అంటే హియర్ యూ కెన్ సీ, ఇక్కడ చూడండి కొంచెం డ్రమాటికల్గా ఎక్స్ప్రెషన్స్ అవి ఉన్నాయి కదా ఇక్కడ. సో దీన్ని నాట్య అంటారు. అంటే డ్రమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉండే పార్ట్ని ఏమంటారంటే నాట్య అని చెప్పి అంటారు. ఓకే. వెరాజ్ నృత్య అంటే అన్ని ఈ రెండు కలిపి అలాంగ్ విత్ ఇక్కడ చూడండి వీటిని ఏమంటాము, ముద్రాస్ అంటాం కదా, ముద్రాస్. సో ఇలాంటి ముద్రలు ఇవి ఉన్నదాన్ని నృత్యం అంటారు. ఓకేనా. నృత్యం వేరే, నాట్యం వేరే, నృత్యం వేరే. ఓకేనా. నృత్యం అంటే ఓన్లీ బేసిక్ స్టెప్స్ వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్స్. నాట్యం అంటే డ్రమాటిక్ ఎక్స్ప్రెషన్స్తో కూడుకున్నది. వెరస్ నృత్యం అంటే బేసిక్ స్టెప్స్తో పాటు డ్రమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అలాంగ్ విత్ ముద్రాస్ ఉండడం. ఇక్కడ చూడండి, ఇక్కడ షీఈస్ హ్యావింగ్ ఎక్స్ప్రెషన్ యాజ్ వెల్ యాజ్ ముద్ర కదా. సో దాన్ని నృత్యం అని చెప్పి చెప్తారు అని చెప్పి అభినయ దర్పణంలో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ అంతేకాకుండా మనకి నవరసాలు అంటాం కదా, ఈ నవరసాలను గురించి కూడా మెన్షన్ చేసినటువంటి బుక్ ఏది అని అంటే అభినయ దర్పణం బుక్, రిటన్ బై నందికేశ్వర. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ బుక్లోనే నవరసాస్ 9 రసాలను గురించి మెన్షన్ చేయడం జరిగింది నందికేశ్వర ఇన్ ద బుక్ అభినయ దర్పణ. హియర్ యూ కెన్ సీ ఆల్ ద నవరసాస్. శృంగార రస, హాస్యరస, కరుణరస, వీరరస, భీభత్సరస, అద్భుత రస, రౌద్రం అంటే యాంగర్, భయానకం అంటే ఫియర్, శాంతం అంటే పీస్ఫుల్. ఇలా 9 నవరసాస్ని అంటే 9 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, 9 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద ఫీలింగ్స్ గురించి మెన్షన్ చేసిండేది ఏ బుక్లో అని అంటే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఒక డాన్సర్కి నవరసాస్ని చూపించడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 9 రసాస్ గురించి ఫస్ట్ టైం మెన్షన్ చేసిండేది ఎక్కడ అని అంటే అభినయ దర్పణ అనే బుక్లో రిటన్ బై నందికేశ్వర. యాక్చువల్గా ఇవి కాకుండా మనకి ముద్రాస్ గురించి కూడా చెప్పిండేది ఈ బుక్లోనే. దెర్ ఆర్ నియర్లీ 108 ఫండమెంటల్ ముద్రాస్, అంటే బేసిక్ ముద్రాస్ 108 ఉన్నాయి. మళ్ళీ ఒక ముద్ర ఇంకో ముద్ర కాంబినేషన్ తోటి చాలా వస్తాయన్నమాట. సో బేసిక్గా ముద్రాస్ ఎన్ని అంటే 108 ముద్రాస్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క ఇమోషన్ని బట్టి ఒక్కొక్క ముద్ర అనేది పెడుతూ వస్తూ ఉంటారు. అకార్డింగ్ టు ద ఇమోషన్ వాళ్ళు ముద్రల్ని మారుస్తూ ఉంటారనమాట. ఓకేనా. సో బేసిక్గా అయితే 108 ముద్రాస్ ఉన్నాయి అని చెప్పి అభినయ దర్పణం బుక్లోనే రాయడం జరిగింది. ఓకేనా. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు సంగీత నాటక్ అకాడమీ వాళ్ళు 8 క్లాసికల్ డాన్స్ ఫామ్స్ని గుర్తించడం జరిగింది అని అన్నాం కదా. దాంట్లో విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ భరతనాట్యం. ఇదేంటంటే భరతనాట్యం ఇస్ ద ఫస్ట్ క్లాసికల్ డాన్స్ ఫామ్. ఓకేనా. అండ్ ఇది ఓల్డెస్ట్ అమాంగ్ ఆల్ ద క్లాసికల్ డాన్స్ ఫామ్స్ అనమాట. ఓకేనా. అయితే మనం ఇందాకటి నుంచి మనం చెప్పుకుంటున్నది ఏంటి, భరతముని నాట్యశాస్త్రం రాశారు అని చెప్పి చెప్పుకున్నాం కదా. సో భరతముని పేరు మీదనే దీనికి భరతనాట్యం అన్న పేరు వచ్చింది అని చెప్పి కొంతమంది చెప్తారు. అయితే అండ్ నాట్యం అనేది తమిళ్ వర్డ్ అనమాట. సో భరతనాట్యం ఈజ్ అ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే తమిళనాడుకి చెందిన క్లాసికల్ డాన్స్ ఫామ్ భరతనాట్యం. ఓకేనా. అండ్ దీనికి భరతనాట్యం అన్న పేరు భరతముని పేరు మీదుగా వచ్చింది అని చెప్పి చెప్తారు. అయితే కొంతమంది ఏమంటారు అని అంటే డాన్సర్స్ అంటే డాన్స్కి దగ్గరగా ఏమని చెప్తారు అని అంటే భరత కదా. భరత అంటే ఏంటి అని అంటే భా అంటే భావం, రా అంటే రాగం, తా అంటే తాళం. ఓకే. భావం, రాగం, తాళం యొక్క మూడిటి యొక్క మిక్సే భరతనాట్యం అయ్యింది అని చెప్పి కొంతమంది స్కాలర్స్ చెప్తూ ఉంటారు. ఓకేనా. అయితే వాట్ ఎవర్ ఇట్ మే బీ, దీని ఆరిజిన్ ఎక్కడిది, భరతనాట్యం అనేది ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చింది అని అంటే ఇదేంటి అని అంటే దీన్ని సదిర్ అని చెప్పి అంటారు. ఓకే. సదిర్ అంటే ఏంటి అని అంటే ఇది సోలో డాన్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దేవదాసీస్. ఇక్కడ మీరు చూడొచ్చు దీన్ని
దేవదాసీస్ అంటే ఎవరు? టెంపుల్కి డెడికేట్ చేసిన వాళ్ళు కదా, దేవుడికి దాసులు అంటారు. సో టెంపుల్ మనకి ఏన్షియంట్ టైమ్స్లో దేవదాసీస్ ఉండేవాళ్ళు కదా, ఏన్షియంట్ మిడివల్ టైమ్స్లో కూడా ఉండేవాళ్ళు. సో ఈ దేవదాసీస్ అనేవాళ్ళు ఏంటి అని అంటే దేవుళ్ళు టెంపుల్స్లోనే ఉంటూ అక్కడ డాన్స్లు అవి చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ దేవదాసీస్ పర్ఫామ్ చేసే ఈ డాన్సే లేటర్ ఆన్ ఇట్ బికేమ్ భరతనాట్యం అని అంటారనమాట. అందుకే భరతనాట్యంని దేవదాసీస్ చేసేవాళ్ళు కాబట్టి దీన్ని దేశీ ఆటం అని కూడా అంటారు. ఓకేనా, దేశీ ఆటం అన్నా భరతనాట్యం అన్నా ఒకటే. దేశీ ఆటం అని ఎందుకు అంటారు అని అంటే ఒకప్పుడు దేవదాసీలు చేసే డాన్స్ ఫామ్ కాబట్టి దీన్ని దేశీ ఆటం అని కూడా అంటారనమాట. తమిళనాడులో ఉన్న గుళ్ళల్లో ఎక్కువగా ఈ దేవదాసీస్ చేసే డాన్స్ ఫామ్ ఇది. అయితే దేవదాసీస్ సిస్టమ్ డిక్లైన్ అయిపోవడంతో ఈ డాన్స్ ఫామ్ అనేది అంతరించిపోతున్న టైంలో కృష్ణ అయ్యర్ అనే ఆయన అలాంగ్ విత్ కృష్ణ అయ్యర్ కాకుండా మనకి రుక్మిణీదేవి అరుండేల్, షీ వాజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఫేమస్ ప్రపోనెంట్ ఆఫ్ భరతనాట్యం అనమాట. తను మళ్ళీ దీన్ని రివైవ్ చేయడం జరిగింది. రుక్మిణీదేవి అరుండేల్ వాజ్ ద వన్ బిహైండ్ ద రివైవల్ ఆఫ్ భరతనాట్యం డాన్స్ ఫామ్. ఓకేనా, అయితే మనకి భరతనాట్యం డాన్స్ ఫామ్ అనేది తంజావూరులో ఉన్న కొంతమంది టీచర్స్ వల్ల కూడా ఇది చాలా ఫేమస్ అయ్యింది. కాబట్టి దీన్ని తంజావూర్ నాట్యం అని కూడా అంటారనమాట. ఓకేనా, తంజావూర్ నాట్యం అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ భరతనాట్యం మనకి క్లాసికల్ డాన్స్ ఫామ్స్లో ఏమవుతుందంటే ఒక్కొక్క డాన్స్ ఫామ్ని ఒక్కొక్క ఎలిమెంట్ తోటి పోలుస్తూ ఉంటారు. అంటే మనకి పంచభూతాలు అంటాం కదా, సో ఆ పంచభూతాల్లో ఒక్కొక్క డాన్స్ ఫామ్ని ఒక్కొక్క ఎలిమెంట్ తోటి పోలుస్తుంటారు. అలా భరతనాట్యం ఈజ్ కంపేర్డ్ విత్ ఫైర్, నిప్పుతోటి పోల్చడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఫైర్ ఎలిమెంట్ తోటి కంపేర్ చేస్తూ ఉంటారు ఈ భరతనాట్యం అనే డాన్స్ ఫామ్ని. ఓకేనా, ఎందుకంటే డాన్స్ చేస్తూ ఉంటే ఇట్ ఈస్ లైక్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫైర్ అంటారు. అంటే ఒక నిప్పు వెలుగుతూ ఉంటే ఎలా ఉంటుందో వీళ్ళ డాన్స్ కూడా అలా ఉంటుందంటే లైక్ ఇలా స్ప్రెడ్ అవుతున్నట్టు, ఇలా వెలుగుతున్నట్టు అలా చేస్తారనమాట. సో ఇట్ ఈస్ లైక్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫైర్ అని చెప్పి దీన్ని ఫైర్ డాన్స్ అని కూడా అంటూ ఉంటారనమాట. ఓకేనా, అండ్ దీంట్లో భరతనాట్యంలో మనము 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ డాన్స్ అనుకున్నాం కదా, లాస్య ఇంకా తాండవ అని చెప్పి. అంటే అభినయమా లేకపోతే రిధమా, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని అంటే దే గివ్ ఈక్వల్ ఎంఫసిస్ ఆన్ బోత్ అభినయ యాజ్ వెల్ యాజ్ రిధమ్. అంటే లాస్యకి తాండవకి రెండిటికి ఈక్వల్ ఎంఫసిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇన్ భరతనాట్యం అని చెప్పి చెప్తున్నాం మనం. అండ్ అమాంగ్ డిఫరెంట్ ముద్రాస్, ఇక్కడ భరతనాట్యంలో ఎక్కువగా వాడే ముద్ర ఇది. దీన్ని ఏమంటామంటే కటకముఖ ముద్ర, కటకముఖ ముద్ర అని చెప్పి పిలుస్తాం. కటకముఖ ముద్ర అంటే ఇక్కడ చూడండి, ఇది ఇట్లా 3 ఫింగర్స్ క్లోజ్ అయ్యి ఇట్లా ఉంది కదా, సో ఇట్ ఈస్ డినోటింగ్ ఓం లాగా ఉందన్నమాట ఇది. కాబట్టి దీన్ని కటకముఖ ముద్ర అని చెప్పి పిలుస్తాము. అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ముద్ర, అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ ముద్ర ఇన్ భరతనాట్యం డాన్స్ ఫామ్. ఓకేనా, అండ్ భరతనాట్యం యొక్క ఫేమస్ ప్రపోనెంట్స్ అంటే దీన్ని బాగా పేరు తీసుకొని వచ్చినది ఎవరు అని అంటే షీ ఈజ్ ద వన్, ఈమె పేరు యామిని కృష్ణమూర్తి. యామిని కృష్ణమూర్తి అంటే ఈమె మెయిన్ అనమాట. ఈమె కాకుండా యామిని కృష్ణమూర్తి కాకుండా లక్ష్మీ విశ్వనాథన్ అని, పద్మా సుబ్రహ్మణ్యం గారు, మృణాలిని సారాభాయ్, మల్లికా సారాభాయ్ వీళ్ళందరూ భరతనాట్యం యొక్క చీఫ్ ప్రపోనెంట్సే. అయితే యామిని కృష్ణమూర్తి ఏంటంటే ఈమె భరతనాట్యం డాన్సర్ యాజ్ వెల్ యాజ్ కూచిపూడి కూడా, రెండు డాన్స్ ఫామ్స్ యొక్క ప్రపోనెంట్ అనమాట ఈమె యామిని కృష్ణమూర్తి. అండ్ చాలా ఫేమస్ డాన్సర్ ఈమె. సో దిస్ ఈజ్ అబౌట్ భరతనాట్యం గురించి ఇది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ భరతనాట్యంని ఏకాచార్య లాస్యం అని కూడా అంటారు. ఏకాచార్య లాస్యం అని ఎందుకంటారు అని అంటే ఇక్కడ చూడండి, ఏక అంటే 1 కదా, ఒక డాన్సరే డిఫరెంట్ రోల్స్ని ప్లే చేస్తే దాన్ని ఏకాచార్య లాస్యం అని చెప్పి అంటారనమాట. సో ఒక డాన్సరే డిఫరెంట్ ప్లేస్ని చేస్తూ ఉంటారు, అంటే డిఫరెంట్ రోల్స్ని ప్లే చేస్తూ ఉంటారనమాట. కాబట్టి విచ్ డాన్స్ ఫామ్ ఈజ్ కాల్డ్ అస్ ఏకాచార్య లాస్యం అంటే భరతనాట్యం అని చెప్పి చెప్తాం మనం. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ భరతనాట్యం. అండ్ ద సెకండ్ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఈజ్ కూచిపూడి.
కూచిపూడి అంటే ఏంటి యాక్చువల్గా? కూచిపూడి అనేది ఒక విలేజ్ పేరు. సో దిస్ ఈజ్ అ టెంపుల్ ఇన్ ద కూచిపూడి విలేజ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది ఈ కూచిపూడి అనే విలేజ్లో స్టార్ట్ అయిన డాన్స్ ఫామ్ కాబట్టి ఆ విలేజ్ పేరే ఈ డాన్స్ ఫామ్కి రావడం జరిగింది. అదేంటంటే కూచిపూడి. యాక్చువల్గా ఈ విలేజ్ పేరు కుశలవ పట్టణం. ఓకేనా, కుశలవపురం. కుశలవపురమే తర్వాత కుచేలపురం అయింది, ఆ తర్వాత అది కూచిపూడి అవ్వడం జరిగిందనమాట. సో ఈ కూచిపూడి అనే డాన్స్ ఫామే దాని పేరుగా డాన్స్ ఫామ్ ఊరి పేరే డాన్స్ ఫామ్గా మారడం జరిగింది. అండ్ అలా డాన్స్ అనేది యాక్చువల్గా ఫస్ట్ భాగవతం అనే పురాణం ఉంది కదా మనకి, రామాయణం, మహాభారతం, భాగవతం అంటాం కదా. సో వాటిల్లో ఈ భాగవతం అనే పురాణాన్ని డాన్స్ చేస్తూ అంటే లైక్ డ్రామా లాగా డాన్స్ లాగా ప్లే చేసుకుంటూ ఊరూరు తిరిగి చెప్పేవాళ్ళు అనమాట ఈ ఊరిలో ఉండే ప్రజలు. సో వాళ్ళని ఏమంటారు అని అంటే కూచిపూడి భాగవతం పురాణం చేస్తున్నారు కదా వాళ్ళు, కాబట్టి భాగవతులు అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, కూచిపూడి భాగవతులు అని చెప్పి పిలుస్తారు. అయితే 17th సెంచురీలో సిద్ధేంద్ర యోగి అనే ఆయన, దిస్ ఈజ్ కూచిపూడి డాన్స్ ఫామ్. 17th సెంచురీలో ఉన్న ఈయన సిద్ధేంద్ర యోగి అంటారు ఈయనని. సో ఈ సిద్ధేంద్ర యోగి అనే ఆయన దాన్ని ఫార్మలైజ్ చేయడం జరిగిందనమాట. ఇట్లా భాగవతంని చేస్తూ ఇట్లా ఉండే ఈ డాన్స్ ఫామ్ని హీ వాజ్ ద వన్ హూ ఫార్మలైజ్డ్ అండ్ సిస్టమైజ్డ్ ద ట్రెడిషన్ అనమాట. ఓకేనా, దాన్ని ఒక సిస్టమాటిక్ వేలో పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే సిద్ధేంద్ర యోగి. అయితే దీన్ని ఇనీషియల్ డేస్లో ఫస్ట్ ఓన్లీ మేల్ పీపులే, అంటే లైక్ మగవాళ్ళు మాత్రమే, దట్టు బ్రాహ్మిన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మాత్రమే టెంపుల్స్లో పర్ఫామ్ చేసేవాళ్ళు. అయితే లేటర్ ఆన్ అది అందరూ చేయడం స్టార్ట్ అయింది. అండ్ ఈ డాన్స్ ఫామ్ ఎక్కువ ప్రామినెన్స్ వచ్చిండేది ఎవరి ప్యాట్రనేజ్లో అంటే విజయనగర రూలర్స్ అండ్ గోల్కొండ రూలర్స్ ఉన్నారు కదా. సో విజయనగర గోల్కొండ రూలర్స్ వాళ్ళ ప్యాట్రనేజ్లో మనకి కూచిపూడి అనే డాన్స్ ఫామ్ చాలా చాలా ఫేమస్ అవ్వడం జరిగిందనమాట. సో మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, కూచిపూడి అనే డాన్స్ ఫామ్ భరతనాట్యం యాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ తమిళనాడు, కూచిపూడి ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా, అయితే దీని ఎవరి ప్యాట్రనేజ్లో ఫేమస్ అయింది? విజయనగర రూలర్స్ అండ్ గోల్కొండ రూలర్స్ ప్యాట్రనేజ్లో. దీన్ని మెయిన్ ప్రామినెన్స్కి తీసుకొని వచ్చిండేది ఎవరు అంటే సిద్ధేంద్ర యోగి. ఓకేనా, సో వీళ్ళని ఇనీషియల్గా భాగవతులు అని చెప్పి పిలిచేవాళ్ళు. ఓకేనా, అయితే ఈ డాన్స్ ఫామ్ కొన్ని ఫీచర్స్ అనేవి చూద్దాము మనం. ఈ డాన్స్ ఫామ్లో మనకి యాక్చువల్గా ఇవి గ్రూప్ పర్ఫార్మెన్సెస్గా కూడా ఉంటాయన్నమాట. దాంట్లో సొల్లు కథ అని, పటాక్షర అని చెప్పి ఉంటాయి, లేదా కౌటమ్స్ అని ఉంటాయన్నమాట. సో ఈ కౌటమ్స్ అంటే ఏంటి అని అంటే దీంట్లో ఈ పటాక్షర అంటే ఏంటి అని అంటే ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళ రోల్స్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం త్రూ డాన్స్ ఫామ్, లేదా ఒక చిన్న రాగం ఒక డాన్స్ తోటి వాళ్ళ రోల్ని వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది భామా కలాపం అంటామన్నమాట. సో ఈ డాన్స్ ఇదేంటంటే డాన్స్ డ్రామా, అంటే డాన్స్ అలాంగ్ విత్ డ్రామా ఉంటుంది. కూచిపూడి అనేది అంతా మనకి ఎక్కువగా డాన్స్ డ్రామా లాగా చూస్తూ ఉంటామన్నమాట. సో ఇలా ఒక్కొక్కళ్ళు వచ్చి, ఇప్పుడు నారదుడు ఉన్నారు, ఇక్కడ కృష్ణుడు, రుక్మిణి, సత్యభామ, ఇట్లా ఒక్కొక్కళ్ళు వాళ్ళ రోల్ని వచ్చి ఫస్ట్ ఒక త్రూ ఏ సాంగ్ ఆర్ ఏ డాన్స్ వాళ్ళు చెప్పుకుంటారనమాట. సో అదొకటి. అలా కాకుండా సోలో పర్ఫార్మెన్సెస్ ఉన్నప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ ఇవి ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇన్ కూచిపూడి డాన్స్ ఫామ్. అవి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాము. అందులో ఫస్ట్ వన్ ఈజ్, ఇక్కడ మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ పార్ట్ ఇది, సోలో పర్ఫార్మెన్స్ ఆఫ్ కూచిపూడి. దీన్ని ఏమంటాము అని అంటే మండూక శబ్దం. మండూక శబ్దం అని అంటామన్నమాట. మండూక శబ్దం అని అంటే ఏంటంటే ఈ డాన్స్లో దే టెల్ అ స్టోరీ ఆఫ్ ఎ ఫ్రాగ్. ఇక్కడ చూడండి ఫ్రాగ్ లాగే ఉంది కదా ఈ పోస్టర్ కూడా. సో దే టెల్ అ స్టోరీ ఆఫ్ ఎ ఫ్రాగ్ విత్ దిస్ మండూక శబ్దం. ఓకేనా, అది ఒక థింగ్ ఇన్ కూచిపూడి. అండ్ హియర్ ఇస్ అ సెకండ్ వన్. దీన్ని ఏమంటారు అని అంటే తారంగం అంటారు. తారంగం అంటే ఇక్కడ చూడండి కింద ఒక బ్రాస్ ప్లేట్ ఉంటుంది కదా, సో దాన్ని కాళ్ళ కింద పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ అండ్ పైన ఒక పాట్ విత్ వాటర్ పెట్టుకొని డాన్స్ చేయడం, దాన్ని ఏమంటారంటే తారంగం అని చెప్పి చెప్తారు. ఓకేనా, తారంగం అంటే కింద ఒక బ్రాస్ ప్లేట్ పైన ఒక పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ పెట్టుకొని కూచిపూడి డాన్స్ పర్ఫామ్ చేయడాన్ని సోలో పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇది తారంగం అని చెప్పి అంటారు దీన్ని. అండ్ థర్డ్ వన్ ఈజ్
హియర్ యూ కెన్ సీ ఒక లేడీ డాన్స్ చేస్తూ కాళ్ళతో ఒక పిక్చర్ని డ్రా చేస్తుంది కదా. సో దీన్ని ఏమంటారంటే జలచిత్ర నృత్యం అంటారు. ఇది మోస్ట్ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ కూచిపూడి డాన్స్ అనమాట. అంటే త్రూ డాన్స్ వాళ్ళు ఒక పిక్చర్ని కింద డ్రా చేయడం అనమాట. అంటే ఇసుక లాంటి దాన్ని ఒక వేలో డాన్స్ చేస్తూ కాళ్ళతో ఇలా జరుపుతూ ఒక పిక్చర్ ఫామ్ అయ్యేలాగా చేయడాన్ని జలచిత్ర నృత్యం అని అంటారనమాట. సో ఇవన్నీ మండూక శబ్దం, తారంగం, జలచిత్ర నృత్యం, తర్వాత పటాక్షర, ఇవన్నీ దేంట్లో కౌటమ్స్ ఇట్లాంటివన్నీ దేంట్లో పార్ట్ అని అంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ కూచిపూడి డాన్స్ ఫామ్ అని చెప్పి చెప్తాం మనం. ఓకేనా. సో కూచిపూడి డాన్స్ ఫామ్లో పార్ట్ ఇవి. అండ్ ఇట్ ఈస్ జనరల్లీ దిస్ డాన్స్ ఫామ్ ఈజ్ అకంపెనీడ్ బై కర్ణాటిక్ మ్యూజిక్ పెట్టుకొని అంటే ఆ పాటలతోటి కూచిపూడి డాన్స్ అనేది చేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ వైలిన్, మృదంగం ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. అండ్ రిసైటల్స్ అంటే ఆ పాటలు ఏవైతే ఉంటాయో కీర్తనలు కానీ అలాంటివి, సో అవన్నీ తెలుగు లాంగ్వేజ్వి ఉంటాయి. వెరాజ్ భరతనాట్యంలో వచ్చేసి తమిళ్ అనమాట, అది కూడా కర్ణాటిక్ మ్యూజిక్కే. ఓకేనా. అండ్ కూచిపూడి యొక్క ఫేమస్ ప్రపోనెంట్స్ ఎవరు అనంటే వీళ్ళిద్దరు రాధారెడ్డి అండ్ రాజారెడ్డి. రాధా అండ్ రాజారెడ్డి వీళ్ళిద్దరు ఫేమస్ ప్రపోనెంట్స్ ఆఫ్ కూచిపూడి డాన్స్ ఫామ్. అలాంగ్ విత్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా యామిని కృష్ణమూర్తి గారు, షీ ఈజ్ ఆల్సో ప్రపోనెంట్ ఆఫ్ దిస్ కూచిపూడి డాన్స్ ఫామ్. భరతనాట్యంతో పాటు కూచిపూడిని కూడా ఆమె ఫేమస్ ప్రపోనెంట్ అనమాట యామిని కృష్ణమూర్తి. అండ్ అలాంగ్ విత్ దట్ రాజారెడ్డి అండ్ రాధారెడ్డి ఆర్ ఫేమస్ ప్రపోనెంట్స్ ఆఫ్ కూచిపూడి డాన్స్ ఫామ్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ కూచిపూడి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఈజ్ కథకళి. ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ డాన్స్ ఫామ్, కథకళి అనే డాన్స్ ఫామ్. అండ్ ఈ డాన్స్ ఫామ్ మనకు చూడంగానే మనం చెప్పేయచ్చు కదా, కథకళి డాన్స్ ఫామ్ ఈజ్ ఇట్ ఈస్ అ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఆఫ్ విచ్ స్టేట్? కేరళ కదా. కేరళకు చెందిన డాన్స్ ఫామ్ ఏంటి అంటే కథకళి అనమాట. సో ఇది కూడా ఒక డాన్స్ డ్రామా. మనకి మిడివల్ టైమ్స్లో అట్లా కేరళలోని కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ కొన్ని డాన్స్ డ్రామాస్ చేసేవాళ్ళు. వాటిని ఏమని పిలుస్తారు అంటే రామనాటం, కృష్ణాటం అన్న పేరుతోటి రెండు డాన్సెస్ ఉండేవన్నమాట. రామనాటం, కృష్ణాటం ఆర్ నథింగ్ బట్ రామనాటం అంటే రాముడికి సంబంధించిన స్టోరీ, కృష్ణాటం అంటే కృష్ణుడికి సంబంధించిన స్టోరీ. అంటే నథింగ్ బట్ ఇదేమో రామాయణం అండ్ ఇదేమో మహాభారతం. సో ఈ రెండు డాన్స్ ఫామ్ని మళ్ళీ అగైన్ కొంచెం ఫార్మలైజ్ చేసి సిస్టమాటిక్ వేలో పెట్టడానికి కృషి చేసిన వ్యక్తి విఎన్ మీనన్ అనే ఆయన దీన్ని కొంచెం ఫార్మలైజ్ చేయడం జరిగిందనమాట. ద డాన్స్ ఫామ్ ఈజ్ కాల్డ్ కథకళి. అండ్ ఈ కథకళి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డాన్స్ ఫామ్ ఆఫ్ కేరళ. అండ్ ఇది జనరల్లీ ఆల్ మేల్ ట్రూప్ పర్ఫార్మెన్స్. జనరల్గా ఎక్కడైనా మేలే ఎక్కువగా చేస్తుంటారు, అంటే ఫీమేల్ కూడా ఉంటారు, బట్ దట్ ఫీమేల్ వర్షన్ కూడా మేలే పోషిస్తూ ఉంటారనమాట. చాలా తక్కువ కేసెస్లో ఫీమేల్ కూడా ఉంటారు, కానీ ఫీమేల్లో కూడా మంచి మంచి ఎక్స్పోనెంట్స్ ఉన్నారు, లైక్ రీతా గంగూలీ గారు, అలా చాలామంది ఉన్నారనమాట. కానీ ఎక్కువగా జనరల్గా మేలే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఓకేనా. అండ్ మనకి కథాకళి అనగానే మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, మనకు గుర్తొచ్చేది వెంటనే ఏంటి అని అంటే ఎలాబరేట్ ఫేషియల్ మేకప్ కదా. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ మేకప్కి కథాకళిలో చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు, ఆ లాస్య అండ్ తాండవ అనే ఆస్పెక్ట్స్లో లాస్యాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఇన్ కథాకళి అని చెప్పచ్చు. అవునా. ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ హియర్ యూ కెన్ సీ మొత్తం ఐబ్రోస్ అండ్ ఐస్ తోటే సగం డాన్స్ అయిపోతుంది అనమాట కథకళిలో. సో లాస్య ఆస్పెక్ట్ ఆఫ్ డాన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది కథకళిలో. ఓకేనా. సో ఫేషియల్ మేకప్కి అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. అండ్ కథకళి అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అని అంటే ఈ పెద్ద హెడ్ గేర్ ఉంది కదా, ఈ హెడ్ గేర్ అంటే ఇట్లా కిరీటం లాగా ఉంది కదా, సో ఇది కూడా వెంటనే మనకు గుర్తొస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఓకేనా. అండ్ డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది ఈ కథాకళిలో. ఆ ఒక్కొక్క కలరు ఇక్కడ చూడండి, యూ కెన్ సీ ఆల్ ద నవరసాస్ హియర్. ఐబ్రోస్ తోటే చూపిస్తారు చూడండి. శృంగార రసం అంటే లవ్, హాస్యం అంటే లైక్ కామిక్,
శాంతం అంటే ట్రాంక్విలిటీ లేదా పీస్ అంటాం. అండ్ అద్భుతం అంటే వండర్, భయానకం అంటే టెర్రిబుల్, భీభత్సం అంటే ఆడియస్, అండ్ రౌద్రం అంటే యాంగర్, కరుణం అంటే ప్యాథటిక్, వీరం అంటే హీరోయిక్. మొత్తము మనకి ఓన్లీ కళ్ళు అండ్ ఐబ్రోస్ తోటే నవరసాలను చూపించగలిగే డాన్స్ ఫామ్ అన్నమాట ఇది. ఓకేనా, ఏదంటే కథకళి. ఓకే, అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఒక్కొక్క వీళ్ళ మొహాలకు వేసుకున్న కలర్ ఏదైతే ఉందో రకరకాల కలర్స్ని యూజ్ చేశారు కదా. సో ఒక్కొక్క కలర్ హ్యావ్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్ అనమాట. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, లైక్ ఎలా అంటే గ్రీన్ అనేది డివినిటీని అంటే దైవత్వం అంటాం కదా, దాన్ని డినోట్ చేస్తే రెడ్ వచ్చేసి రాయల్టీని డినోట్ చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీబడి ఈజ్ డెపిక్టింగ్ ద రోల్ ఆఫ్ ఎ కింగ్, అప్పుడు అతని ఫేస్కి అంటే రాజులాగా వేషం వేసుకుంటున్న ఒక క్యారెక్టర్ వేసుకుంటున్న ఒక అతనికి రెడ్ పెయింట్ని యూజ్ చేస్తారనమాట. సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఓకే ఇతను రాజు అని చెప్పి గుర్తుపెట్టుకునేటట్టు రెడ్ కలర్ వచ్చేసి రాయల్టీకి గుర్తు. ఓకేనా, ఎల్లో వచ్చేసి ఎల్లో కలర్ వేసుకున్నారు అంటే అది విమెన్ని డినోట్ చేసేది ఎల్లో కలర్. ఓకేనా, అండ్ కంప్లీట్గా రెడ్ పెయింటెడ్ ఫేస్ వేసేసుకుంటే అది ఈవిల్, లేదా ఈవిల్ని మొత్తం బ్లాక్తో డినోట్ చేస్తారనమాట ఎక్కువగా. అంటే చెడుని బ్లాక్ కలర్ తోటి డినోట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో గ్రీన్ వచ్చేసి దైవత్వం, తర్వాత రాక్షసత్వం లేదా చెడు దీన్ని చెప్పడానికి బ్లాక్, రెడ్ వచ్చేసి రాయల్టీ, ఎల్లో వచ్చేసి ఉమెన్. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ తోటి ఇండికేట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ కథాకళిలో మెయిన్ థీమ్ ఏదైతే ఉందో అంటే ఎక్కువగా చూపించేది ఏంటి అని అంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్ అంటే మంచికి చెడుకి జరిగే మధ్య జరిగే యుద్ధం ఏదైతే ఉంటుందో అది ఈ కథకళిలోని మెయిన్ థీమ్గా ఉంటుందన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈయన మొహానికి అంతా గ్రీన్ పెయింట్ ఉంది చూడండి, డివినిటీ అంటే ఈయన దేవుడు లాగా. ఓకే, సో అండ్ ఇతని మొహం మొత్తం బ్లాకిష్గా ఉంది, సో ఇట్ రిప్రజెంట్స్ ఈవిల్. సో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ ఈవిల్. ఓకేనా, ఆ రెండిటి మధ్య జరిగే యుద్ధమే ఎక్కువగా మనకి కథకళిలో కనిపించే థీమ్స్ అన్నమాట. ఓకేనా, అండ్ దీనికి యూజ్ చేసే అంటే లైక్ దీన్ని చెప్పడానికి వాడే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అని అంటే చెండా అండ్ మద్దెల అని అంటాం. అంటే డ్రమ్స్ లాంటివి అనమాట ఇవి, చెండా అండ్ మద్దెల. సో ఇవి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్డ్ ఇన్ కథాకళి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఫర్గాట్ టు టెల్, కూచిపూడిలో మనం భరతనాట్యం అనేది ఏ ఆస్పెక్ట్ని డినోట్ చేస్తున్నాం, ఫైర్ అన్నాం కదా భరతనాట్యంని. కూచిపూడి వచ్చేసి అర్త్లీ ఎలిమెంట్ అనమాట, అర్త్ని డినోట్ చేస్తుంది. అయితే కథకళి దేన్ని డినోట్ చేస్తుందంటే స్కై. కథకళి డినోట్స్ స్కై అనే ఎలిమెంట్ని రిప్రజెంట్ చేసే విధంగా కథకళి అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, అండ్ కథకళి యొక్క చీఫ్ ప్రపోనెంట్ ఎవరు అనంటే గురు కుంజుకురుప్ అనే ఆయన చీఫ్ ప్రపోనెంట్ ఆఫ్ కథకళి. అండ్ ఈయనే కాకుండా ఇందాక చెప్పాను దట్ రీతా గంగూలీ అని చెప్పి, సో ఆమె, వీళ్ళిద్దరూ చీఫ్ ప్రపోనెంట్స్ ఆఫ్ కథకళి డాన్స్ ఫామ్. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ కథకళి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మోహిని ఆట్టం. మోహిని ఆట్టం ఇది ఇంకొక బ్యూటిఫుల్ డాన్స్ ఫామ్ ఆఫ్ కేరళ. ఇది మళ్ళీ కేరళకు చెందిన డాన్స్ ఫామే. సో మోహిని ఆట్టం అంటే ఏంటి, మోహిని అంటే ఎవరు, మోహిని అంటే యాక్చువల్గా మోహిని అంటే అర్థం ఏంటి అని అంటే బ్యూటిఫుల్ ఉమెన్ అని చెప్పి, మోహం అంటే ఇష్టం, లైక్ అది కలిగించే విధంగా ఉండే ఒక ఉమెన్ కాబట్టి మోహిని అని అంటాం. ఆ మోహిని చేసే డాన్స్ కాబట్టి మోహిని ఆట్టం అని అంటారనమాట. కేరళకి చెందిన డాన్స్ ఫామ్ ఇది. సో ఈ మోహిని ఆట్టం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఎందుకు ఈ మోహిని ఆట్టం అనే డాన్స్ ఫామ్ అనేది వచ్చింది అని అంటే మనకు యాక్చువల్గా మనకి మైథాలజీలో ఏమని చెప్తారు, సముద్ర మంథనం చేస్తారు కదా అమృతం కోసం అని చెప్పి రాక్షసులు దేవతలు. అయితే అమృతం వచ్చిన తర్వాత
రాక్షసులు ఒకవేళ అమృతం తీసుకున్నట్టయితే వాళ్ళు ఇంకెప్పటికీ బ్రతికే ఉంటారు, అలా జరిగితే ప్రపంచమంతా నాశనం అయిపోతుంది అని చెప్పి విష్ణుమూర్తి ఆయన డిఫరెంట్ ఇన్కార్నేషన్స్ తీసుకున్నారు కదా, అవతారాలు. సో అలా వచ్చిన అవతారాలలో ఓన్లీ ఫీమేల్ అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు ఏంటి అని అంటే మోహిని అవతారం. మోహిని అవతారంగా లార్డ్ విష్ణు వచ్చి వీళ్ళని రాక్షసులని డైవర్ట్ చేస్తూ ఆయన డాన్స్ తోటి వాళ్ళని డైవర్ట్ చేసేసి, అంటే వాళ్ళని మైమరిపింపజేసి అమృతాన్నంతా ఓన్లీ దేవతలకే చెందేలాగా చేశాడు అని చెప్పి చెప్తారనమాట. సో అలా మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి వేసిన డాన్స్ ఫామే మోహిని ఆట్టం అని చెప్పి అదే డాన్స్ ఫామ్నే ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తున్నాము అన్నట్టు చేస్తారు వీళ్ళు. సో దిస్ మోహిని ఆట్టం ఇస్ అ స్టేట్ డాన్స్ ఫామ్ ఆఫ్ డాన్స్ ఫామ్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే కేరళ అనమాట. అండ్ దీని ఫేమస్ ప్రపోనెంట్ ఈస్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా మీనన్ గారు అని చెప్పి ఆయన, అండ్ అలాంగ్ విత్ కళ్యాణి అమ్మ అనే ఆమె దీన్ని మెయిన్గా ముందుకు తీసుకొని వెళ్ళిన వ్యక్తి ఎవరు అని అంటే కళ్యాణి అమ్మ. అయితే ఈ మోహిని ఆటంలో మనకి ఇందాక లైక్ యాజ్ సెడ్ ఇన్ కథాకళి, దీంట్లో కూడా లాస్య అంటే అభినయానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది దాన్ ఏమంటారు రిథమ్ అండ్ మూమెంట్స్ అనమాట. సో గ్రేస్ ఫామ్ బ్యూటీ ఆఫ్ డాన్స్ ఈజ్ డామినెంట్ ఇన్ మోహిని ఆట్టం. ఓకేనా. అండ్ ఈ డాన్స్ ఫామ్కి వచ్చేసి మ్యూజిక్, సాంగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ వీటికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏముంటాయి అని అంటే వీణ, డ్రమ్స్, ఫ్లూట్ ఇవన్నీ వాడడం జరుగుతుందన్నమాట. వీణ, డ్రమ్స్, ఫ్లూట్ ఇవన్నీ వాడి చేసే డాన్స్ని మోహిని ఆట్టం అని అంటారు. అండ్ ఇక్కడ కథకళిలో ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దీనికి యూజ్ చేసే రిసైటల్ ఉంటుంది కదా, అంటే మనం పాడేది ఏదైతే ఉంటుందో అది మలయాళంలో ఉండదు. ఓకేనా. మనకి భరతనాట్యంలో వచ్చేసి తమిళ్లో ఉంటుంది, కూచిపూడి వచ్చేసి తెలుగులో ఉంటుంది. అయితే కథకళికి వచ్చేసి మలయాళంలో ఉండదు. ఇట్ ఈజ్ ఇన్ ద లాంగ్వేజ్ కాల్డ్ మణిప్రవాళం అంటాం దీన్ని. ఓకే. మణిప్రవాళం అంటే మలయాళం మిక్స్డ్ విత్ సాంస్క్రిట్. దాన్ని మణిప్రవాళం అని చెప్పి పిలుస్తాము. సో ఈ మణిప్రవాళం అనే లాంగ్వేజ్లో ఉంటుంది ఏది కథాకళి ఉండే రిసైటల్ అనమాట. అండ్ వేరాజ్ మోహిని ఆట్టంకి వచ్చేసి మలయాళంలో ఉంటుంది అలాంగ్ విత్ వీణ, డ్రమ్స్, ఫ్లూట్ వీటి ద్వారా ఈ మలయాళం డాన్స్ ఫామ్ని చేయడం జరుగుతుంది, మోహిని ఆట్టం డాన్స్ ఫామ్ని చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ మోహిని ఆట్టంలో అటవూస్ అని అంటామన్నమాట. ఆటవూస్ అంటే ఏంటి అని అంటే స్టెప్స్. ఓకేనా. ఆటవకుల్ లేదా అటవూస్ అని అంటారు. ఇవేంటంటే 40 బేసిక్ డ్యాన్స్ మూమెంట్స్. మొత్తం మోహిని ఆట్టంలో మనకి 40 బేసిక్ డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయి అంతే. సో ఈ 40 బేసిక్ డ్యాన్స్ మూమెంట్స్ యొక్క కాంబినేషన్ తోటి రకరకాల మూమెంట్స్ వస్తాయి. మళ్ళీ వాటిని ఏమని పిలుస్తారు అని అంటే ఆటవూస్ లేదా అడవూస్ అని చెప్పి పిలుస్తారు. సో ఇవి 40 ఉంటాయన్నమాట. ఇవి ఏ డ్యాన్స్ ఫామ్కి చెందినవి అని అడిగితే మోహిని ఆట్టంకి సంబంధించినవి. ఓకేనా. అండ్ ఈ మోహిని ఆట్టం యొక్క ఫేమస్ ప్రపోనెంట్ ఈమె చాలా ఫేమస్. ఈమె పేరు సునంద నాయర్ అనమాట. సో షీ వాజ్ ద ఫేమస్ ప్రపోనెంట్ ఆఫ్ మోహిని ఆట్టం డాన్స్ ఫామ్. ఓకేనా. సో ఇది మనము 4 క్లాసికల్ డాన్స్ ఫామ్స్ గురించి చెప్పుకోవడం జరిగింది: భరతనాట్యం, కూచిపూడి, కథాకళి అండ్ మోహిని ఆట్టం. సో మిగతా 4 నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ ఆ తర్వాత టోటల్ 8 క్లాసికల్ డాన్స్ ఫామ్స్ అయ్యాక దీనికి సంబంధించిన క్వశ్చన్ ఒకవేళ యూపీఎస్సీ మెయిన్స్లో వస్తే ఏ విధంగా రావచ్చు అండ్ దానికి స్ట్రక్చర్ ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కంప్లీట్ 8 అయిన తర్వాత మనం చెప్పుకుంటే మీరు ఈజీగా రాయడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీకి సంబంధించి ఆన్లైన్లో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇవి మీకు 2 వెర్షన్స్లో ఉంటుంది: ఓన్లీ రికార్డెడ్ అండ్ లైవ్ అండ్ రికార్డెడ్. ఓన్లీ రికార్డెడ్ వచ్చేసి 50,000 ఫీ, లైవ్ అండ్ రికార్డెడ్ వచ్చేసి 60,000 అనమాట. అయితే మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా పే చేసి మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ కోర్సెస్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఫీజ్ 30th April వరకు మాత్రమే, ఆ తర్వాత హైక్ ఉండొచ్చు. సో డూ సబ్స్క్రైబ్ టు ద కోర్సెస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇది జిఎస్కి. అండ్ మీకు ఆప్షనల్కి సంబంధించి కూడా ఏదైనా కోర్సెస్ కావాలి అన్నట్టయితే ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు. ఇది కూడా మీకు లైవ్ అండ్ రికార్డెడ్లో ఉంటుంది.
అండ్ దీని ఫీజు వచ్చేసి 30,000 రూపీస్ అనమాట. ఇది కూడా మీరు పర్ మంత్ 5,000 రూపీస్ లాగా ఈఎంఐ లాగా మీరు పే చేసుకోవచ్చు. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తాము. అండ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేస్తున్న ఆప్షనల్స్ ఏంటి అంటే పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. సో మీరు వీటిల్లో ఏ ఆప్షనల్కైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే, ఏదైనా డెమో వీడియోస్ కావాలన్నా, ఏదైనా డౌట్స్ ఉన్న కోర్సెస్ గురించి క్లారిఫికేషన్స్ కావాలన్నా, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ or else you can visit the website ltxclasses.com. Okay, that's it for today. Thanks for listening. All the best. Bye.